అఖిల భారత ఐక్య రైతు సంఘం అఖిల భారత ఐక్య రైతు సంఘం మిత్రులారా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ విధానాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సమయంలో దాదాపుగా రైతు వ్యతిరేకంగా 3 చట్టాలు తీసుకొచ్చిండ్రు. దానికి వ్యతిరేకంగా 2020లో దాదాపు 13 నెలలు రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ చట్టాలను రద్దు చేసుకున్నారు. కానీ కార్పొరేట్ల మీద ఉన్నటువంటి ప్రేమతోని మళ్ళీ మోడీ గారు జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతోని కొత్త సీసాలో పాత సారా అనే పద్ధతుల్లో పాత 3 చట్టాలు ఏవైతున్నాయో వాటిని అమలు చేయడానికి పూనుకోవటం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 2 లక్షల రూపాయలు ఒక్కొక్క రైతుకు రుణమాఫీ చేస్తున్నాడు. 12,000కు బదులు 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు మాఫీ కాలేదు. 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, అవి మాఫీ కాలేదు. ప్రధానంగా వీటన్నిటి మీద చర్చించడానికి అఖిల భారత స్థాయిలో అనేక రైతు సంఘాలుగా ఉన్నటువంటి సంఘాలు అఖిల భారత ఐక్య రైతు సంఘంగా విలీనమైన తర్వాత మొదటి మహాసభలు జరుపుకునే ముందు గ్రామ, మండల, డివిజన్, జిల్లా మహాసభలు జరుపుకొని ఈ నెల 25, 26 తారీఖుల్లో మహబూబ్ నగర్లో రాష్ట్ర మహాసభలు జరుపుకోబోతున్నాం. ఆ మహాసభల్లో దాదాపు దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద చర్చించి రైతుల అనుకూల విధానాల కోసం పనిచేయడానికి కర్తవ్యాలను రూపొందించుకోబోతున్నాం. ఈ మహాసభల్ని విజయవంతం చేయడానికి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, అయితే 25వ తారీఖు నాడు మహబూబ్ నగర్లో అఖిల భారత ఐక్య రైతు సంఘం మహాసభలు జరగబోతున్నాయి. దానికన్నా ముందు రోజు 25వ తారీఖు నాడు మహాసభ కన్నా ముందు బహిరంగ సభ ఉంటుంది. దానికి ప్రధానంగా కచ్చెల రంగారెడ్డి గారి అధ్యక్షతన జరుగుతుంది. దానికి ప్రొఫెసరు నాగేశ్వరరావు, అట్లాగే ముఖ్య వక్తలుగా పోటు రంగారావు గారు, దామోదర్ గారు, అట్లాగే గుమ్మన్ నరసయ్య గారు, అట్లా ఈ ప్రభాకర్ అన్న, ఇట్లా చాలామంది ఆ రోజు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలపై తెల్లారి మర్నాటి 26వ తారీఖు నాడు చర్చించబోతుంది. ఆ రోజు మహాసభలో చాలా అంశాలని చర్చించి కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుంది. దానికి జస్టిస్ చంద్రకుమారు, అట్లాగే కేజీ రామచంద్రన్, మాస్లైన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అట్లాగే చాలామంది వక్తలు ఆ రోజు మాట్లాడతారని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని రకాల ప్రజలు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.